128వ సంకీర్తన మనం చదువుదాం. 128వ సంకీర్తనలో చూడగలిగితే చూడండి, ఈ యొక్క వచనాన్ని ఎవరు రాశారు అని అంటే, వింటున్నారా? ఈ వచనాన్ని రాజు అయినటువంటి సొలొమోను రాశాడు. చూడండి, రాజు అయినటువంటి సొలొమోను రాశారు. ఈ రాజు అయినటువంటి సొలొమోను మంచి జ్ఞానవంతుడు కుటుంబ ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యాన్ని వహించినటువంటి ఇశ్రాయేలీల యొక్క రాజుల్లో 3వ వాడుగా ఉన్నాడు ఈ సొలొమోను మహారాజు. అయితే ఈ సొలొమోను మహారాజు 128వ సంకీర్తనలో మనం చూడగలిగితే అక్కడ చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, ఇది యాత్ర కీర్తనగా ఉంది. చెప్పండి, ఏ కీర్తన అంట? యాత్ర అంటే చెప్పండి, యాత్ర అంటే ఏంటి? ప్రయాణం. చూడండి, ఈ రోజున పురుషుల యొక్క జీవితాన్ని చూడగలిగితే పొద్దున లెగిచి ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఎందుకని? ఏదో సంపాదించాలి, ఏదైనా కుటుంబానికి తీసుకురావాలి, మన బిడ్డలకు పెట్టాలి. మీ ఆలోచన ఒకటే, బయట ఉన్నటువంటి పక్షుల యొక్క ఆలోచన ఒకటే. పక్షులు మనకి కళ్ళగట్టు కట్టినట్లు కనిపిస్తూ ఉంటుంది, కానీ మీ ప్రేమను ఒక్కొక్కసారి అర్థం చేసుకుంటారు మా యొక్క తల్లులు, ఒక్కోసారి మీ ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి వారుగా ఉంటారు చాలామంది భార్యలు. ఏది ఏమైనప్పటికీ కూడా మనము ఇక్కడ వాక్యాన్ని మీరు చూడగలిగితే 128వ సంకీర్తనలో యాత్ర కీర్తనగా కనిపిస్తాం. చెప్పండి, ఏ కీర్తన అంటే ఇది? యాత్ర అంటే ప్రయాణం చేసేటువంటి కీర్తన. ఈ రోజున పురుషులు కూడా చాలామంది ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు? ఈ లోకం అనేటువంటి యాత్రలో ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈ లోకం అనేటువంటి యాత్రలో ప్రయాణం చేస్తే నువ్వు దేవుణ్ణి ఏమాత్రం కూడా పోల్చుకొని నడుచుకునే విధంగా ఉండవు. నువ్వు దేవుణ్ణి పోల్చుకొని మనం నడిచావనుకోండి, ముఖ్యంగా దేవుని మహిమను మనం పోల్చుకొని నడుచుకున్నాం అనుకోండి, మహిమ పోలిక రెండు ఉన్నాయి. ఈ రెండింటిని మనం పోల్చుకున్నప్పుడు దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాన్ని ఆయన జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును కాదు. చూడండి, మొట్టమొదటిగా చూడగలిగితే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 2 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిగా చూడగలిగితే ధన్యతలు మనకు కనిపిస్తున్నాయి. చెప్పండి, ఏంటంటే ధన్యతలు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఈ పురుషుల కొడుకులో దేవుణ్ణి పోల్చుకొని మీరు నడుచుకోగలిగితే, వాక్యాన్ని పోల్చుకొని నడుచుకోగలిగితే దేవుడు మీకు 4 ధన్యతలు ఇచ్చాడు. ఏమండి? దేవుణ్ణి పోల్చుకొని నడుచుకోగలిగితే మీకు 4 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈ రోజున ఈ 4 ధన్యతలు, ఈ 4 ఆశీర్వాదాలు 128వ సంకీర్తన రాజు అయినటువంటి సొలొమోను సంకీర్తనలో వ్రాయబడి ఉన్నాయి. కనుక మనం అందరం కూడా క్రీస్తుని పోల్చబడి నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు శిరస్సు దేవుడై ఉన్నాడు కనుక, స్త్రీకి శిరస్సు పురుషుడై ఉన్నాడు కనుక, మరి ప్రతి పురుషుని యొక్క శిరస్సు ఎవరై ఉన్నారు? క్రీస్తు అయి ఉన్నాడు కనుక, క్రీస్తుని పోల్చుకొని మనమందరం కూడా సార్వత్రిక క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి ప్రతి పురుషుడు పోల్చుకోగలిగిన వారుగా ఉండాలి. ఈ రోజున కుటుంబాన్ని ఏలేటువంటి వారుగా మాత్రమే కాదు, క్రీస్తు ప్రభు మనకు శిరస్సు అయి ఉన్నాడు కనుక ఆయన శిరస్సు అనబడినటువంటి సంఘాన్ని కూడా మనం కూడా ఏం చేయబడాలో తెలుసండి? మనం కూడా దీనిని ఏలుబడి చేసేవారంగా ఉండాలి. నేను అంటున్నాను, ఏలుబడి చేయమంటే పెత్తనం చేయడం కాదు, లేకపోతే మీ మాటలు విడిచిపెట్టడం కాదు, లేకపోతే మీరు అజమాయిషీ చేయడం కాదు, లేకపోతే చాలామంది పురుషులు సంఘానికి వచ్చి ఏదేదో మాట్లాడుతుంటారు, మాట్లాడడం కాదు. అది కాదు కావాల్సింది. ఇక్కడ వాక్యం చూడగలిగితే ఆయన పోలికనంటే ఆయన వాక్యం అనేటువంటి పోలిక, ఆయన మహిమ అనేటువంటి పోలికను కలిగి ఉండేటువంటి వారుగా ఉండాలని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, మొట్టమొదటిగా దేవుని వాక్యంలో చూడగలుగుతుంటే ధన్యతలు మనం చూద్దాం. మనం చూడగలిగితే చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకునే వారందరూ కూడా ఎలా ఉంటారో తెలుసా? ధన్యులు అంటారు. పురుషులారా, వింటున్నారా? కనుక మొట్టమొదటిగా దేవుని యందు మీరు అందరూ ఎలా ఉండాలో తెలుసండి? భయము భక్తి కలిగి ఉండాలి. ఎవరికి దేవుని యందు భయము భక్తి ఉంటుందో తెలుసండి? ఆయన పోలికలో ఉన్న వారికి మాత్రమే భయం ఉంటుంది. చూసారా, కొంతమంది మీ పిల్లలకి మీరంటే చాలా భయం. ఎందుకో తెలుసా? దూరం నుంచి చూసి మిమ్మల్ని ఏం చేస్తారో గుర్తుపడతారు. అయ్యో, మా నాన్న వచ్చేస్తున్నాడు, వెంటనే వీడు ఏమవుతాడో తెలుసా? సెటరేట్ అయిపోతా అంటాడు. ఏ చిల్లర పని చేసినా, ఏ యొక్క అల్లరి పని చేసినప్పటికీ కూడా వెంటనే అక్కడ పాడేసి వెంటనే ఏం తెలియనట్టుగా ఉంటాడు. ఎందుకని? మీ రూపం అక్కడ ప్రత్యక్షమైంది కనుక. వాడు తండ్రి వస్తున్నాడు కనుక కుమారుడు ఏమవుతాడు చెప్పండి? ఆటోమేటిక్గా సిద్ధపడిపోతాడు. అందుకని ఇక్కడ వాక్యం చెప్పింది, మీరు కూడా పురుషులారా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ కూడా ఏంటో తెలుసా? ధన్యులు అంటున్నాడు. కనుక మీరు మొట్టమొదటగా మీరు ధన్యులు అవ్వాలంటే ఆయన త్రోవల యందు మీరందరూ కూడా
నడిచేటువంటి వారుగా ఉండాలి. ఏంటి ఆయన ఉండేటువంటి త్రోవ అనంటే యేసు ప్రభువారు మనకి ఇచ్చినటువంటి చక్కటి త్రోవ. ఇందాక మీకు ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ లోక సంబంధమైనటువంటి త్రోవలు వద్దు. ఇక చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు మనందరికీ. చెప్పుకోవాలంటే చాలా విషయాలు, అనేకమైన వారు త్రోవ తప్పిపోతున్న వారుగా ఉన్నారు. అందుకని ప్రభు అన్నాడు, రండి, నేనే మార్గమును సత్యమును జీవమును, నా దగ్గరికి రండి, నా త్రోవలోకి రండి. నా త్రోవలోకి వస్తే మీరు ఏమాత్రం కూడా చెడిపోయేవారుగా ఉండరు. కనుక నా తండ్రి త్రోవ చాలా అద్భుతమైనటువంటి త్రోవ అని వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా ఆయన త్రోవల యందు నడుచుకున్న వారందరూ కూడా మొట్టమొదటిగా ఏమవుతారో తెలుసా? ధన్యులు అవుతారు. మొట్టమొదటిగా ఎవరు ధన్యులు అంటే భయభక్తులు కలిగిన వారు మాత్రమే ధన్యులు. చూడండి, మొట్టమొదటి మాట భయభక్తులు మనకు కలిగి ఉండాలి. రెండోదిగా అలా భయభక్తులు కలిగి ఉన్నటువంటి ప్రతి పురుషుడు కూడా ఆయన త్రోవల యందు నడుచుకున్నటువంటి వారందరూ కూడా చెప్పండి ధన్యుడవుతాడు. ఇకపోతే మూడవదిగా అంటున్నటువంటి మాట, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని మీరు ఏం చేస్తారో తెలుసా? చెప్పాలి, అనుభవిస్తాం. మీలో చాలామంది చూసారా, చాలామంది మీరు ఎంతో కష్టపడుతున్నారు, కానీ కష్టపడినంత వరకు మాత్రమే వస్తుంది. చాలాసార్లు అలా జీతం వస్తుంటే అలా అయిపోతూ ఉంటుంది, ఇలా డబ్బులు చూస్తే అలా అయిపోతూ ఉంటాయి, ఇలా డబ్బులు వస్తే అలాగ ఖర్చు పెట్టేసేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా డబ్బులు వస్తే చాలు ఇలా అప్పులు తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితులు చాలా మట్టుకు కనిపిస్తూ ఉన్నాయి. నేను చాలాసార్లు చూశాను, చాలాసార్లు కళ్ళారా నేను వీక్షించాను, విన్నాను కూడా. అలా ఒక ఫ్యాక్టరీలో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు కదండి, అలా జీతం వచ్చి జస్ట్ అలా జీతం బయటకు వచ్చి లెక్కెడుతున్నటువంటి సమయంలోనే అప్పులుడు వచ్చి ఏం చేస్తాడో తెలుసా? గెద్ద తీసుకెళ్ళిపోయినట్లు తీసుకెళ్ళిపోతాడు. ఎంత బాధ అండి! ఇంట్లో భార్య ఏం తింటుంది, ఇంట్లో భర్త ఏం తింటాడు, ఇంట్లో పిల్లలు ఏం తింటారు ఆలోచించారా? కనుక మీరు ఎంతో గొడ్డులా కష్టపడుతున్నారు, కానీ మీ చేతుల కష్టార్జితాన్ని మీరు ఏం చేయబోతున్నారు తెలుసా? అనుభవించలేకపోతున్నారు. ఈ రోజున చూడండి, మీ చేతుల కష్టార్జితం మీరు అనుభవించాలి అని అంటే మీరు ఆయన పోల్చుకుని నడుచుకోవాలి. ఆయన పోల్చుకుని నడుచుకున్న వారందరూ కూడా ధన్యులు అవుతారు. ముఖ్యంగా ఆయన పోల్చుకొని ఎలా నడుచుకుంటామంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారు కూడా ధన్యులుగా ఉంటారు. అందుకని అంటున్నాడు, నీవు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని మీరు చెప్పాలి. ఏం చేస్తారంట? అనుభవిస్తారు. చెప్పండి, మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తున్నారా? చాలాసార్లు మన చేతుల కష్టార్జితం పరుల పాలైపోతుంది. మన చేతుల కష్టార్జితం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా అండి? ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? హాస్పిటల్ పాలైపోతుంది. వాస్తవం చెప్పాలంటే మన చేతుల కష్టార్జితం ఏమవుతుంది చెప్పాలండి? ఏమిటి? బురదలో పోసినటువంటి పన్నీర్ అయిపోతుంది. అవునా కదా? మన చేతుల కష్టార్జితం, కష్టపడుతున్నాం కానీ మనకి ఏ విధమైనటువంటి సంతోషం ఉండడం లేదు. పనికి వెళ్ళడం లేదంటే పనికి వెళ్తున్నారు. ఏమిటి? ఆయన బతుకుడు అంటే కాదు, చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాడు, కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి రిసోర్సెస్ ఏమాత్రం కూడా లేనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. గల కారణం ఏంటంటే నేను అంటున్నాను, వారు చేతుల కష్టార్జితాన్ని వారు ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? అనుభవిస్తారు అంటున్నాడు. అనుభవించాలి మీరు కూడా. మీరు అనుభవించాలంటే దేవుని చెప్పినటువంటి మాటను మీరు వినేవారంగా ఉండాలి. మొట్టమొదటిగా మీరు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోదిగా ధన్యులుగా ఉండాలి. ధన్యులుగా ఉన్నప్పుడు మీరు దాన్ని ఏం చేస్తారో తెలుసా? అనుభవించేటువంటి వారుగా ఉన్నారు. ఇకపోతే చూడండి, నాలుగో విషయానికి వస్తున్నాను. నీవు ధన్యుడవు, నీకేం కలుగుతుందో తెలుసా? మేలు కలుగుతుంది అన్నాడు. చెప్పండి, ఏమంటే మీరు ధన్యులంట. పురుషులారా మీరు ధన్యులు, ఎందుకు తెలుసా? మీకు మేలు కలుగుతుంది. మొదటిగా దేవుణ్ణి పోల్చుకొని నడుస్తున్నారు కనుక మీరు ధన్యులు. రెండోదిగా అక్కడ అంటున్నాడు, మీరు ఎందుకు ధన్యులు అంటే ఆయన యందు మీరు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు కనుక మీరు ధన్యులు. మూడోదిగా మనం చూడగలిగితే ఆయన మీ చేతికి కష్టార్జితాన్ని ఇస్తున్నాడు, మీరు తింటున్నారు, అందుకు ధన్యులు. నాలుగోదిగా మీరు చూడగలిగితే మీకు చూడండి అక్కడ అంటున్నాడు, మీకు ఏం కలుగుతుందో తెలుసా అండి? మేలు కలుగుతుందంట. చెప్పండి, ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చూడండి, ఆ ధన్యతలు ఏంటో అనుకుంటున్నారు? నీ భార్య నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది అన్నాడు. ద్రాక్ష మొక్క చూసారు ఎప్పుడైనా? ఆ వల్లి చూసారా? వేసిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, అన్ని చెట్ల కంటే చాలా పెద్ద చెట్టు అయిపోతుంది అది. దానికి ఉన్నటువంటి స్వభావం ఏంటో తెలుసా? పాక్కుంటూ వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ద్రాక్షవల్లిగా ఉన్నారు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. కనుక ఎవరైతే నా యందు మీరు అంటిపెట్టుకుని ఉంటారో, అంటిపెట్టుకోవడం అంటే ఏంటి? నన్ను జత చేసుకుంటారో, లేకపోతే నాలో ఉంటారో, లేకపోతే నన్ను పోల్చుకొని నడుచుకుంటారో, నా పోలికల్లో ఉంటారో. ఇక్కడ అన్నాడు, నాకు ఎవరైతే మహిమ తెస్తారో వారి జీవితాల్లో కూడా ఏం చేస్తాను తెలుసా? కార్యం చేస్తాను. ఇక్కడ వాక్యాన్ని చూడండి, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును,
నీ భోజనపు బల్ల చుట్టూ, చెప్పండి ఏంటంట, మీ భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలందరూ కూడా ఎలా ఉంటారో తెలుసా? ఒలీవల మొక్కల వలె ఉంటారు. ఎంత చక్కటి వాగ్దానం అండి. ఇదంతా ఏంటో చెప్పమంటారా? ధన్యతలు, ఇవన్నీ కూడా ధన్యతలు. నీ భార్య నీలోగిట ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. ఒకసారి గమనించండి, మీ భార్య మీ జీవితంలో ఫలించే ద్రాక్ష వలెగా ఉంటుందా? మీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటున్నారా? ఒకవేళ ఉండడం లేదనంటే గల కారణం ఏంటో తెలుసా? లోపం వాళ్ళది కాదు, పిల్లలది కాదు. లోపం ఒకవేళ మీ భార్యది కాదు. ఒకవేళ గమనించండి, లోపం నీదేనేమో. ఎందుకని? దేవుడు ఆల్రెడీ చెప్పాడు. ఏమి చెప్పాడు? ప్రతి పురుషునికి శిరస్సు ఎలా ఉన్నారో తెలుసా? క్రీస్తు అయి ఉన్నాడు. మరి క్రీస్తుకు మీరు ఏం చేయబడాలి? పోల్చబడి ఉండాలి. క్రీస్తుకు మీరు ఏమై ఉండాలి చెప్పండి? మహిమ తెచ్చేవారుగా ఉండాలి. ఎవరైతే ఆయన పోల్చబడి మహిమ తెచ్చేటువంటి వారుగా ఉంటారో వారి జీవితంలో, వారి యొక్క బ్రతుకుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారు చేసేటువంటి ప్రతి విషయంలో వారి చేతుల కష్టార్జితం చెప్పబడుతుంది. ఏమవుతుంది? ఆశీర్వదించబడుతుంది. ఆశీర్వదించిన తర్వాత జీతం ఎవరు తీసుకెళ్ళిపోరు, ఇంటికి వస్తుంది. అప్పుడు మీ లోగిట మీ భార్య ఏమవుతుందో తెలుసండి? ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది. చక్కగా మీరు చూసుకుంటారు, చక్కగా భోజనం పెడతారు, మీ పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు. కుటుంబాన్ని సంతోషపెట్టేటువంటి, లేకపోతే కుటుంబాన్ని ఏమంటే సంతోషంగా ఉండవలసినటువంటి బాధ్యత ఈ రోజున చాలామంది పురుషులు తీసుకోవడం లేదు. ఈ రోజున చాలామంది పురుషులు ఇష్టానుసారంగా ఉంటున్నారు, ఇష్టానుసారంగా త్రాగుతున్నారు, ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారుగా ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, వారి జీవితంలో ఎందుకు లేదో తెలుసా? మేలు ఎందుకు లేదో తెలుసా? వారు ఫలించడం లేదో తెలుసా? వారు ఎందుకు ధన్యతలుగా లేరో తెలుసా? ఎందుకంటే వారు నా యందు భయభక్తులు కలిగి ఏమాత్రం కూడా లేరు. ఈరోజు ఏదో పైన భక్తి చేసేటువంటి వారుగా కాదు, లేకపోతే లోన భక్తి చేసేవారుగా ఉండకూడదు. కానీ మనం అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిగా ముందుకు సాగిపోయేటువంటి వారుగా ఉండాలని నేను ప్రభు పక్షాన్ని మాటలు నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, కింద వచ్చిన అంటున్నాడు, నీ భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారు అన్నాడు. దేవుని నామానికి మహిమ. చూడండి, మొదటి అధ్యాయంలో మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం చూడగలిగితే అక్కడ ఇంచుమించు 4 రకాలైనటువంటి ధన్యతలు మనకు కనిపిస్తాయి.